మెదక్ జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు వచ్చి పాఠశాలలను మామిడి తోరణాలు, అరటి కొమ్మలతో అందంగా ముస్తాబు చేశారు. వేసవి సెలవుల తర్వాత మొదటి రోజు పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఉపాధ్యాయులు వినూత్నంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా గ్రామాల్లో బడిబాట ఇంటింటి సర్వే కార్యక్రమాలు నిర్వహించి బడి విద్యా ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ రోజు నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజు నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ గత వారం రోజుల నుంచి బడిబాట కార్యక్రమాన్ని, ఇంటి సర్వే కార్యక్రమం నిర్వహించి బడి ప్రాముఖ్యతను, విద్య యొక్క ప్రాముఖ్యతను అందరికీ వివరించి విద్యార్థులందరినీ ఈ పాఠశాల ప్రారంభ దినమైనటువంటి ఈరోజే వచ్చే విధంగా అవేర్నెస్ కల్పించడం జరిగింది. హ్యాబిటేషన్లో బడి బయట ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించి వాళ్ళను కూడా ఈ సంవత్సరము బడిలో చేర్పించే విధంగా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు తరగతి గదులను కానీ, పాఠశాలను కానీ, వాటర్ ట్యాంకులను కానీ, ఓవర్ హెడ్ ట్యాంకులను కానీ, టాయిలెట్లను కానీ, వంటగది కానీ అన్నిటినీ శుభ్రం చేసుకొని ఈరోజు నుంచి మధ్యాహ్న భోజనం ప్రారంభించడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజే యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లాలోని పాఠశాలలో అన్నిటిలో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. ప్రభుత్వం విద్య పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధకు నిదర్శనంగా ఈ విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది.